నమస్తే, వెల్కమ్ టు శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు నేను కట్టుకున్న శారీస్ చూద్దామండి. అన్ని ప్రీమియం రేంజ్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తున్నాయి. ప్యూర్ కోరా అండి, బెనారస్ హ్యాండ్లూమ్ కోరా శారీస్. అన్ని హ్యాండ్లూమ్స్ అండి, ఇవన్నీ అన్ని ప్రీమియం రేంజ్ అండి. మళ్ళీ నేను కట్టుకున్న శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. కోరా శారీ ట్రాన్స్పరెన్సీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను సింగిల్ మీద ఒకసారి నా హ్యాండ్ పెట్టాను చూడండి. నేను కట్టుకున్నట్టే ఉంటాయండి. ట్రాన్స్పరెన్సీ అంత ఎక్కువ ఏమి ఉండదు, బట్ అదొకటి ఫ్లెక్సిబుల్గానే ఉంటుందండి. క్లాత్ మీకు ఎత్తుకున్నట్టు కానీ, కూర అంటే కొంతమంది ఎత్తుకున్న ఉంటుంది అంటారు కానీ అలా ఉండదండి. అంత కరెక్ట్గా కట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఈ శారీస్ అన్నీ అబౌవ్ 15 రేంజ్ పైనే ఉన్నాయండి. 15 to దాదాపు 30,000 దాకా ఉన్నాయండి. మ్యారేజ్ సీజన్ కదా, అందుకని చూపిస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో బ్లౌజు సెల్ఫ్ వచ్చేసిందండి. సో నేను ఈ బార్డర్లో ఉన్న ఈ కలర్కి వైట్ కలర్ బెనారస్ పట్టు క్లాత్ తీసుకొని డై వేయించి వర్క్ చేయించుకున్నానండి. ఇలా ఏదైనా కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్. ముందు శారీస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కోరా పట్టు శారీస్ అండి. ఫోల్డింగ్స్ పోతాయండి. సో నేను ఫోల్డింగ్స్ అయితే తీయలేను, జస్ట్ 1 or 2 తీస్తాను. సరే, చాలా లైట్ వెయిట్లో ఉంటాయండి ఈ శారీస్. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటాయండి. ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువగానే ఉంటుందండి. ఇప్పుడు మీకు 2 లేయర్స్ మీద నేను శారీ వేసుకున్నాను చూడండి. సింగిల్ లేయర్ మీద కూడా ఒకసారి చూపిస్తాను. సింగిల్ లేయర్ మీద కూడా చూడండి, ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదండి. మంచి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి. పిస్తా గ్రీన్కి మొత్తం ఆల్ ఓవర్ దగ్గరగా చూడండి, మీకు అర్థమైంది. మొత్తం ఆల్ ఓవర్ లైట్ కలర్ గోల్డ్ తోటి వీవింగ్ వచ్చింది. అండ్ మిడిల్లో మీనాకారీ లాగా పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ తోటి వీవింగ్ డిజైన్ ఇచ్చారు. బార్డర్ వచ్చి 5 inches బార్డర్ వచ్చిందండి. అండ్ బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ అండి, 5 inches బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ జాల్ డిజైన్ క్యారీ అవుతుందండి, ప్యూర్ హ్యాండ్లూమ్స్. అండ్ పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి, రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ అయితే వీటన్నిటికీ సెల్ఫే వస్తుందండి. బట్ మనకు కావాలి అంటే ఇప్పుడు నేను ఎట్లా పేరప్ చేసుకున్నాను అలా చేయించుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి మనం ఎల్లో అయినా ప్రిఫర్ చేయొచ్చు, పింక్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. పింక్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇది పట్టు క్లాత్ అండి, బెనారస్లో హ్యాండ్లూమ్ పట్టు క్లాత్ వైట్ వస్తుందండి. వైట్కి ఈ కలర్ డై చేయించుకోవాలి, అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. శారీ హైట్ వచ్చి ఇవన్నీ హ్యాండ్లూమ్స్ కదండి, కొంచెం క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటాయి. సో హైట్కి వాటికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది 46 or 47 inches హైట్ ఉందండి. అండ్ నెక్స్ట్ శారీ రేంజ్ వచ్చి మీకు 27,000 పడుతుందండి. అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్, ప్రీమియం రేంజ్ అండి. 27,000. చాలా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి చాయిస్ అండి. మ్యారేజ్ సీజన్ ఉంది కదా, చాలా బాగుందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కానీ అది. నెక్స్ట్ వన్ నేను కట్టుకున్న శారీలోనే కొంచెం సేమ్ డిటో అండి, బట్ కొంచెం వేరియేషన్ ఉంది. మంచి కనకాంబరంలో పీచ్లో డార్క్ పీచ్ పింక్ అండి, డార్క్ పీచ్ పింక్. సేమ్ శారీ అంతానేమో మీకు దగ్గరగా చూడండి. శారీ బార్డర్ వచ్చి 15 inches బార్డర్ వచ్చిందండి కింద వైపున. అండ్ లావెండర్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చి పట్టు క్లాత్ అండి. బార్డర్స్ రెండు మీకు శారీలో పై బార్డరు కింద బార్డర్ 2 బార్డర్స్ పట్టు క్లాత్ వస్తుంది. అండ్ పళ్ళు పట్టు క్లాత్ వేస్తారు. అండ్ బ్లౌజ్ కూడా పట్టే వస్తుందండి. ఇక్కడ మాత్రం మీకు కోరా క్లాత్ వస్తుందండి, మీరు అది గమనించాలి. ఇది 2 జాయింట్ అండి, మనం కుట్టు బార్డర్ అంటాం కదా, ఆ స్టైల్లో వచ్చింది. మీరు చూడండి, మొత్తం సిల్వర్ తోటి వీవింగ్ వచ్చింది. అండ్ మీనాకారీ లాగా 2-3 కలర్స్ తోటి ఫ్లవర్ తోటి డిజైన్ వచ్చింది. అండ్ మిడిల్లో కోరాకు మాత్రం సిల్వర్ కలర్ తోటి మొత్తం ఆల్ ఓవర్ సారీ వీవింగ్ వచ్చింది.
కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ పళ్ళు చూద్దాము. పళ్ళు ఇలాగా రిచ్ పళ్ళు ఇచ్చారండి, రిచ్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజు మంచి డార్క్ కలర్ ఇచ్చారండి. డార్క్ కలర్లో బార్డర్ చూడండి, ఈ బార్డర్ వచ్చింది. ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. మీదంతా పట్టు క్లాత్ ప్లెయిన్ వచ్చిందండి. మనం ఇలా మంచి వర్క్ చేయించుకుంటే కనుక చాలా నీట్గా చాలా బాగుంటుందండి శారీ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. కొంచెం ఇంచుమించు నేను కట్టుకున్న శారీ కలర్ లానే ఉంది చూడండి. జస్ట్ ఈ కలర్, ఈ 2 కలర్స్ డిఫరెన్స్ వచ్చింది. మిగతా అంతా కొంచెం యాజ్ ఇట్ ఈజ్గానే ఉంది. ఈ శారీ ప్రైస్ చూద్దామండి. కనపడలేదు. వన్ మినిట్ అండి, శారీ ప్రైస్ కనపడలేదు. సారీ 17,000 పడుతుందండి ఇది. నెక్స్ట్ వన్ మంచి ఎల్లో అండి. ఎల్లోలో కూడా చామంతి ఎల్లో అండి. ఈ పేపర్స్ ఉండటం వల్ల ఒకటే సౌండ్ వచ్చేస్తుందండి. మంచి చామంతి ఎల్లో అండి. చాలా 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 బాగుందండి. కలర్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందండి, అంత ప్లెజెంట్గా ఉంది. సింగిల్ కలరే బట్ కానీ ఎంత డీసెన్సీగా ఉందంటే అంత బాగుందండి. శారీ గమనిద్దాం మనం. శారీ అంతా ఇలా లైట్ కలర్ జరీతోటి ఆల్ ఓవర్ డిజైన్ క్యారీ అయింది. అండ్ ఇట్లా చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ ఇచ్చారు చూడండి. థ్రెడ్ అయితే మీకు దాదాపు పింక్, ఎల్లో అండ్ బ్లూ, గ్రీన్ 4-5 కలర్స్ తోటి మీనాకారీ వచ్చిందండి. శారీ అంతా చిన్న చిన్న బర్డ్స్ క్యారీ అయినాయి శారీ అంతా. అండ్ 4 సైడ్స్ అయితే సేమ్ బార్డర్ వచ్చిందండి. 5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. కలర్ అయితే ఎక్సలెంట్ అండి, ఇంకా తిరుగులేదు కలర్కి. పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వచ్చిందండి. ఇవన్నీ హై రేంజ్ అండి, రేంజ్ నేను అందుకే చెప్తున్నాను. రేంజ్ అయితే చాలా హై రేంజ్. మొత్తం హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ ప్యూర్స్ అండి, అందుకనే. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ అంతా ఇలా లైన్స్ క్యారీ అయినాయి అండి. మనకు నచ్చితే ఈ బ్లౌజ్, లేదంటే మనం ఈ కలర్స్ తోటి మీనాకారీలో ఉంది కదండి డిజైన్, బర్డ్స్ డిజైన్లో, ఆ కలర్ తోటి ఏదో ఒక బ్లౌజ్ తోటి మేము పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 24,000 పడుతుందండి. 24,000. అండ్ హైట్ ఒకసారి గమనిద్దాము. హైట్ ఈసారి ఇంకా హైట్ ఉందండి, 48 ఇంచెస్ దాకా ఉందండి హైట్. మంచి హైట్ వాళ్ళకి కూడా సరిపోతుందండి. ఆల్మోస్ట్ 6 ఉన్న వాళ్ళకి కూడా శారీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ రేర్గా ఉంటుందండి, కొత్తగా ఉంది, రేర్గా ఉంది. ఒకసారి చూడండి. అటు అంటే కల్నాథ్ షేడ్ అండి, డబల్ షేడ్ అంటాం కదా, డబల్ షేడ్ వచ్చింది. లావెండర్ కలర్ ఒకటి, ఇంకొకటి వచ్చి మనకి ఈ రస్ట్ కలర్ ఉంది చూడండి, ఐరన్ రస్ట్ అంటాం కదా, ఈ రస్ట్ కలర్. ఈ 2 కలర్స్ తోటి కల్నాథ్ షేడ్ వచ్చింది. సో మనకి ఎలా కనపడుతుందంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఫోటోకి వీడియోకి ఎలాగ వస్తుందో నేను గమనించలేదు. కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్గా ఉందండి. ఒకసారి చూడండి, డిజైన్ గమనించండి. లైట్ జరీతోటి ఇలాగా వీవింగ్ చేశారు ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్. అండ్ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయండి దీంట్లో కూడా, ప్యారెట్స్ లాగా ఉన్నాయి. ఆ ప్యారెట్స్కి మాత్రం మీనాకారీ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఒక పింక్, గ్రీన్ అండ్ ఎల్లో 3 షేడ్స్ తోటి మీనాకారీ వచ్చిందండి. అండ్ బార్డర్స్ చూడండి, బార్డర్స్ బోత్ సైడ్స్ సేమ్ బార్డర్స్ అండి. 5 ఇంచెస్ బార్డర్ వచ్చింది. అండ్ చివరి మాత్రం రస్ట్ కలర్ తోటి, ఇది పట్టు క్లాత్ అండి. మీరు గమనించారంటే ఈ బోత్ సైడ్స్ ఈ ఎడ్జ్లో ఉన్న క్లాత్ పట్టు క్లాత్ ఇచ్చారు, పట్టు వచ్చింది. రస్ట్ కలర్ అండి, బాగుందండి కాంబినేషన్. అండ్ పళ్ళు వచ్చి మనకి డిజైన్ ఒకసారి దగ్గరగా గమనించండి. ఎంత నీట్గా ఫినిషింగ్, ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత నైస్గా ఉందో. అంటే సన్నటి థ్రెడ్ తోటి ఇంత నీట్గా బోత్ సైడ్స్ సేమ్ డిజైన్ లాగా అనిపించిందండి. ఏమి థ్రెడ్స్ కానీ ఏమి లేవండి లోపల, చాలా నీట్గా ఉంది. దిస్ ఇస్ ద పళ్ళు.
అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా బార్డర్ వచ్చిందండి, ప్లెయిన్ బార్డర్ వచ్చింది. మనకి ఇష్టమైతే ఈ రస్ట్ కలర్ రా సిల్క్ క్లాత్ తోటి వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ ఒకసారి చూద్దాం. ఈ శారీ ప్రైస్ 25,000 పడుతుందండి. చాలామంది అడుగుతున్నారండి, మ్యారేజ్ సీజన్ కదా, కొంచెం కాస్ట్లీ శారీస్ చూపించండి మేడం, మంచి అంటే డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి అన్నారు. అందుకని ముందు ఇవే చూపిస్తున్నానండి. హైట్ ఈ శారీ కూడా 48 ఇంచెస్ ఉందండి, 48 ఇంచెస్ వస్తుంది. ఇవన్నీ ప్యూరస్ అండి, అందుకే కాస్ట్ ఎక్కువ. నెక్స్ట్ మంచి ఆలివ్ గ్రీన్లో అండి, అన్ని పేస్ట్లే ఎక్కువ వస్తాయండి వీటిలో డార్క్ షేడ్స్ కంటే. చాలా లైట్ వెయిట్గా ఉందండి. శారీ అంతా కలిపి కూడా మనకి 300 గ్రామ్స్ అలా ఉంటుందో ఉండదో అండి, 300 గ్రామ్స్ ఉంటుందేమోనండి. ఒక మంచి దుప్పటా వెయిట్ ఉంది అంతేను. లైట్ గ్రీన్ అండి, లైట్ గ్రీన్ షేడ్లో పిస్తా గ్రీన్లో లైట్ షేడ్ అండి. దగ్గరగా గమనించండి. శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ 3-4 కలర్స్ తోటి మీనాకారీ వచ్చిందండి. పింక్, ఆరెంజ్, రెడ్ కాదు, ఎల్లో అండ్ గ్రీన్, 4 కలర్స్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ క్యారీ అయిందండి. అండ్ బోత్ సైడ్స్ ఇట్లా బార్డర్ అయితే సేమ్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ చిన్న పైపింగ్ బార్డర్ పింక్ కలర్ తోటి, పింక్ కూడా లావెండర్ కలర్ తోటి ఇచ్చారండి, పింకిష్ లావెండర్. అండ్ పళ్ళు వచ్చి ఇలా క్యారీ అయిందండి, రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజు సెల్ఫే వచ్చిందండి. సెల్ఫ్ వచ్చి చూడండి లైన్స్ వచ్చినాయి అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇలా బార్డర్ ఇచ్చారు. మనం కనుక ఈ కలర్ తోటి కానీ ఆరెంజ్ కానీ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా చాలా లుక్ వస్తుందండి శారీకి. ఈ శారీ ప్రైస్ చూద్దాము. ఈ శారీ ప్రైస్ 18,500 పడుతుందండి. ఈ శారీ హైట్ చూద్దామండి. 46 ఇంచెస్ ఉందండి హైట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, ఓన్లీ ప్యూర్స్ కాబట్టి ఎక్కువ చూపించట్లేదండి. ఓన్లీ 7 శారీస్ సంథింగ్ 6 or 7 చూపించాను. ఈ కలర్ చూడండి, ఈ కలర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరేమో. మంచి పీచ్ కలర్ అండి, పీచ్లో కూడా మంచి షేడ్ వచ్చింది. అండ్ ఇందులో మీనాకారీ వచ్చిందండి. చాలా ప్లెజెంట్గా ఉందండి కలర్ అయితే, చాలా హాయిగా ఉంది. అసలు కలర్ని చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది, అంత బాగుందండి. కలర్లో మీనాకారీ ఆల్ ఓవర్ డిజైన్ క్యారీ అయిందండి. దగ్గరగా చూడండి, ఆల్ ఓవర్ డిజైన్ క్యారీ అయింది. అండ్ గ్రీన్ కలర్ షేడ్ తోటి సిల్వర్, గోల్డ్ అండ్ లైట్ ఎల్లో కలర్ తోటి మొత్తం డిజైన్ వచ్చింది, మీనాకారీ ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ అండి. అండ్ పైపింగ్ బార్డర్ లాగా మనకి పట్టు క్లాత్లు ఇలాగా ఈ కలర్ వచ్చింది. చాలా ప్లెజెంట్గా ఉందండి, చాలా బాగుంది శారీ అయితే. పళ్ళు చూడండి, పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు క్యారీ అయింది. అండ్ బ్లౌజ్ సెల్ఫేనండి, ప్లెయిన్ వచ్చింది. హ్యాండ్స్కి వచ్చి బార్డర్ వచ్చింది. దీనికి కనుక మంచి గ్రీన్ కలర్, ఈ ఫ్లవర్లో ఉన్న గ్రీన్ షేడ్ తోటి మనం పట్టు బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ శారీ ప్రైస్ కూడా చూద్దాము. 27,000 పడుతుందండి. 27,000 ప్రైస్ అండి. అండ్ హైట్ వచ్చి 48 ఇంచెస్ ఉందండి, మంచి హైట్ వాళ్ళకి కూడా సరిపోతుంది. ఈ కలర్ చాలా చాలా బాగుందండి. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అవైలబిలిటీ చెక్ చేసుకొని అమౌంట్ పే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.